కిషన్ రెడ్డి మాట్లాడుతూ కొద్దిసేపటి క్రితము ఇది రిఫరెండం కాదని మేము ముందే చెప్పాము ఇటువంటి స్టేట్మెంట్ చేశారు కిషన్ రెడ్డి. మజ్లీస్ అంటతో ఎంఐఎం పార్టీతో గెలిచింది కాంగ్రెస్ అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మరి నీ ఓట్ల నెడిపోయినాయని నేను అడుగుతా ఉన్నా. మా పార్టీకి ఈ తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన చరిత్ర ఉన్నది. ఇక్కడ ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పీజీఆర్ గెలిచిరు. పీజీఆర్ తర్వాత వారి కుమారుని కూడా మనం గెలిపించుకున్నాం. మరి మీరెందుకు గెలవలేదు? 10 ఏళ్ళు మీరు రాష్ట్రంలో, ఇప్పుడు 12వ సంవత్సరం అధికారంలో ఉన్నారు. ఎందుకు మీరు గెలవలేకపోయారు? మీ ఓట్లు అనేవి హిందువులను కూడా అంత రెచ్చగొట్టిరు. ఇవాళ హిందువుల మనోభావాలతో చెలగాటం ఆడుతున్నది బీఆర్ఎస్ పార్టీ. రెచ్చగొట్టి ఇవాళ అంటే ఓట్లు పడకుంటే ఇంకా హిందూ అంటే పబ్లికే లేనట్టుగా మీరు అంత దుర్మార్గంగా దుష్ప్రచారం చేశారు మీ ఎన్నికల కోసం. కాబట్టి ఎప్పుడు కూడా మతాలను, కులాలను లేదా భావజాలాన్ని అడ్డం పెట్టి, దేవుళ్ళని అడ్డం పెట్టి ఓట్లు అడగద్దు. మరి నేను కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఎస్ మీ ఓట్లు ఎడిపోయినాయి, బీఆర్ఎస్ కేసిన ఒప్పుకో, లేకుంటే ఇలా రెచ్చగొట్టినా కూడా మీరు పబ్లిక్ మిమ్మల్ని విశ్వసన లేకుండా పోయింది. దానికి సారీ చెప్పు కిషన్ రెడ్డి గారు, సారీ చెప్పాలి. ఆయన రాష్ట్రంలో మరి అధ్యక్షుడిగా ఉండి ఇక్కడ ఎంపీగా ఉండి మంత్రిగా ఉండి మరి మీరు కనీసం ఎందుకు డిపాజిట్ పోయినరు. దానికి సమాధానం చెప్పలేక ఎంతసేపు ముస్లిమా, హిందువా, క్రిస్టియనా ఇది మానుకోండి. ఇది సెక్యులర్ దేశము. పక్క పంటే హిందూ ఉంటాడు, పక్క పంటే ముస్లిం. నేను గల్లీలలో తిరిగిన బోరుబండాలో ఒకరిల్లు అనుకొని ఒకరు ఇట్లా డివైడ్ చేస్తే లీడర్లు డివైడ్ అవుతారు కావచ్చు, కానీ ప్రజలు పాపం అందరు కలిసిమెలిసి ఉంటారు. ఒక మాట అన్నారు ఇందాక, మేమేం ఫెయిల్ కాలేదు, పోరాడాము, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాము, ఉన్న వ్యతిరేకతను చెప్పే ప్రయత్నం చేశామంటూ చెప్పారు. మరింత ఫ్యూచర్లో మరింత పుంజుకుంటామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. నీ ముఖం కేటీఆర్, నువ్వు చిల్లరగా నీ కథలన్నీ కూడా నీ ఒక డిసిప్లిన్ లేని ప్రచారం, డిగ్నిటీ లేని ప్రచారం, డీసెన్సీ లేని ప్రచారం, నువ్వు డ్రామాలు వేసినావు. నీ డ్రామాలు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడి ఒక సీఎం అని కూడా చూడకుండా, ఒక వ్యక్తులను కూడా గౌరవించకుండా ఏం పోరాడు మమ్మల్ని ఇంకేదో అద్దాల మేడల నుంచి అట గల్లీలోకి తీసుకొచ్చారు. ఇలా మీ నాన్న కనీసం ఆ గోపి చచ్చిపోతే సంతాపాన్ని చెప్పడానికి రాలే ప్రతిపక్ష నాయకుడు. ఇవాళ మరి ఆడబిడ్డ నిలబెట్టినా అని చెప్పుకుంటే కనీసం ఒక మాట కూడా మీరు బయటకు వచ్చి మాట్లాడలేకపోయారు. పబ్లిక్ కష్టాలలో ఉంటే రాలేకపోయారు. కేవలం ఓట్లప్పుడు వచ్చి విరోచితంగా మాట్లాడతారు మమ్మల్ని తిట్టడానికి. కాబట్టి ఇవాళ ఈ సీటు గత 3 సార్లు గోపి కుటుంబము, 2 సార్లు టీఆర్ఎస్ఏ గెలిచింది. ఈరోజు మేము గెలిచినాం. వచ్చిన 2 ఏళ్లలోనే మమ్మల్ని విపరీతంగా తిట్టినావు, జీర్ణించుకోలే పబ్లిక్. 10 ఏళ్ళు నువ్వేం చేసినావు బిడ్డ అని అడిగా ఈ తీర్పు నువ్వేం చేయలేదు, కాంగ్రెస్ చేస్తూ ఉంది, మాకు ఇంకా హోప్ ఉంది చేస్తుందని, అందుకనే మేము కాంగ్రెస్తో ఉంటామని. చివరగా రెఫరెండం అన్నారు కేటీఆర్, ఇది ఈ ఉప ఎన్నిక రెఫరెండం అన్నారు. సో దానికి సంబంధించి ఏం చెప్తారు? రిఫరెండం అన్నారు, అదే వాళ్ళు మాట్లాడిండ్రు కదా, ఇది పబ్లిక్ రిఫరెండం అన్నారు. ఇప్పుడు మనం మళ్ళీ ఏం చెప్తామో అదే నోటితోటి చెప్పాలని కేటీఆర్ను కోరుతున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.